ఇల్లంతకుంట మండలంలో వినోదన్నను ఎంపీగా గెలిపించి ఢిల్లీలో మన కోసం మాట్లాడే అవకాశం రావాలని ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి ఆడబిడ్డలకు, అలాగే ఇల్లంతకుంట మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా శిరసు మంచి పేరు పేరున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా, రెండే ముచ్చట్లు మాట్లాడతా. పిల్లల్ని విడిచిపెట్టి వచ్చినాం బిడ్డ, ఎట్లన్నా చేసి పాన ఊకూడ బుద్ధి కాలే బిడ్డ, మళ్ళా నువ్వు కనబడతావు బిడ్డ, వినోదన్న కనబడతాడు బిడ్డ అని చెప్పేసి మా అవ్వచ్చి మీద వాడు ఏడిచింది. నా తల్లికి నీ కాళ్ళకు దండం తల్లి, ఎందుకంటే సద్ది తిన్న రేవును మర్చిపోతామా బిడ్డ, యాదికి వస్తున్నావు బిడ్డ, కళ్ళల్లో మెలుగుతున్నావు బిడ్డ అని చెప్పేసి ఇంత దాకా మా అవ్వచ్చి మీద పడ్డది. మీ అందరికి కూడా దండాలు, మా ఎల్లమ్మ తల్లి మా దగ్గర అటు కూర్చున్నారు, అందరికి కూడా దండాలు తెలియజేస్తూ, కన 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 మండుతున్నా, కన 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 మండుతున్నా కనుక డప్పు కడుపు, గాలిలోన ఆడుతున్న గజ్జలు ఈ కాళ్ళు, వేణువై ఎగిసిపడే రాగము ఈ గొంతు, ప్రేమతో మీరందించే చప్పట్లే తరువు. మీ చప్పట్లను దరువుగా చేసుకొని 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మా వినోదన్న గారి ఆశీస్సులతోని పాటవాడ బిడ్డను ఎమ్మెల్యే చేసినారు. ఎమ్మెల్యే చేసిన తర్వాత ఏం చేసినావు బిడ్డ అంటే, ఇందాక మా అవ్వ ఒక మాట చెప్పినది, బిడ్డ కింద కూర్చుంటే గచ్చు తాగుతున్నది బిడ్డ అన్నది. వాస్తవంగా ఈ గచ్చు ఎట్లా వచ్చిందో నిలబడితే మీకు తెలుస్తా ఉన్నది. ఈ ఇల్లంతకుంట మండలం ఎట్లా ఉన్నదో మీరు చూస్తా ఉన్నారు. బాగా చేసినాం, బాగా తిప్పల పడ్డ, నాకు కలిగినంత చేసి పెట్టిన తల్లి మీ అందరు కూడా దండాలు. ఎందుకనంటే ఇల్లంతకుంట మండలం అంటే ఒకప్పుడు మీ అందరూ తెలుసు, కరువుతోని పత్తి సేన్లు అలుక్కొని పత్తి వండకపోతే గుండె పగిలి చచ్చిపోయినటువంటి మండలము ఈ ఇల్లంతకుంట మండలం. నాకు ఎప్పుడు గుర్తుకొస్తా ఉంటది. కసికడి నీళ్ల కోసం కన్నీళ్లు పెట్టినటువంటి ఈ మండలం, తాగబోతే నీళ్లు లేక తడిగొంతులు ఆరిపాయని బోరింగుల నీళ్లు తీసుకొచ్చుకొని ఎల్ల తీసుకున్నటువంటి ఇల్లంతకుంట మండలానికి ఇవల్ల తెలంగాణ రాష్ట్రానికే 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించే ఏకైక మండలము ఇల్లంతకుంట మండలాన్ని చేసి చూపించినటువంటి చరిత్ర ఈ గులాబీ పార్టీది. మీ అందరు కూడా తెలుసు. మీ అందరు చెప్పాలి ఒకటి, మా ప్రతిమ మా వినోదన్న కంపెనీ ద్వారానే ఇక్కడ మిడ్ మానేర్ కట్టినాము, అంతగిరి ప్రాజెక్టు కట్టినాము, కాల్వలు తవ్వినాం, మీ పొలాలకు నీళ్ళు ఇచ్చిండమ్మా మా వినోదన్న. చప్పట్లు కొట్టింది అన్నకు, అందరికి మీకు చెప్పాలి నేను. కానీ ఎన్నడూ కూడా అన్న ఇది నేను తీసుకొచ్చినాను ఎప్పుడు కూడా ఒక మాట కూడా చెప్పలేదు. ఏం తక్కువ చేసినాం నేను ఏమనుకోవట్లేదు. కొంతమంది అనుకుంటా ఉన్నారు, రాగానే అంటున్నారు బిడ్డ ఓడిపోయిన ఏమన్నా అనుకుంటున్నావా బిడ్డ అన్నారు. ఎందుకు అయిపోతా నా అయ్య జాగిరా, ఇది మీ జాగిరి, మీరు గెలిపిస్తే గెలుస్తారు, మీరు ఓడిపోతే ఓడిపోతాడు. ఎవడైనా కోని కిస్కగాడైనా అంతే, మీ దీవనాడుతుంటే గెలుస్తారు. నాకు కూడా మంచిగా అనిపించినది. ఊకే కళ్ళ ముంగట రోజు బిర్యానీ తినామనుకో బోరు కొడుతుంది. అప్పుడప్పుడు పచ్చిపులుసు కూడా తినాలి. ఇప్పుడు పచ్చిపులుసే తినాలి మనం. ఇది కూడా 4 రోజులు అయితే సినీ తిరిగి పులుపు పాడుగాను ఊకే గినేనారా అంటారు. ఇప్పటికే అంటున్నారు అనుకో, అది వేరు ముచ్చట. కాబట్టి నేను మీ అందరికీ 2 విషయాలు నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవల్ల సరే చాలా చేసినాం, ఒక్క మార్పు అని చూసినారు. ఆ ఒక్క మార్పు ఎట్లా వచ్చిందో కూడా మీరు చూసినారు. ఇల్లంతకుంట మండలానికి అద్భుతమైన మార్పు వచ్చినది. ఎన్నడన్నా నేను మొన్న మన అంతగిరిలో పోయినా, మన అంతగిరి పోతా ఉంటే కట్ట నానుకొని ఉన్నటువంటి పొలాలు ఎండిపోయినప్పుడు బిడ్డ ఏం కాలం వచ్చింది బిడ్డ, ఏం మార్పు వచ్చింది బిడ్డ అని చెప్పేసి రైతన్నలు మళ్ళీ ఎండిపోయినటువంటి వరిసేల్లో కన్నీళ్లు పెడుతున్నటువంటి దుఃఖం కనబడ్డది. ఇలా అనంతరం చెరువు ఒక్కసారి చూద్దాం అన్నారు. బాగా చూసిరు. వాడు గెలిచిన 5 నెలలకే అనంతరం చెరువులో క్రికెట్ ఆడుకుంటున్నారు. క్రికెట్ టోర్నమెంట్, ఏదైనా చెరువుల క్రికెట్ టోర్నమెంట్ చూసిరా అమ్మ? ఎర్రని ఎండాకాలంలో జంగపల్లి నుంచి బిక్కవాళ్ళ నీళ్లు వస్తే వందలాది ఎకరాలతోని పుట్ల కొద్ది భూమికి బరువైన పంటలు పండించినటువంటి నా ఇల్లంతకుంట రైతులు ఇలా కన్నీళ్లు పెడుతున్నటువంటి సంగతి మీరందరూ కూడా ఎవరి రాను ఆగా నా మీద కాదు, అన్న మాట్లాడినప్పుడు పోయాలి. ఇప్పుడు అంత అన్న మీదనే, ఓట్ల అన్నకే, పూల అన్నకే, అన్ని అన్నకే. ఇక మనకు కాదు, మనది అయిపోయింది. 5 ఏళ్ళకు మళ్ళీ నా మీద పోయాలి. అప్పుడు నాకు పక్కన అప్పటిదాకా నేను లేను, నా ఆత్మ మాత్రమే తిరుగుతున్నది మీ చుట్టూ. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, నేను ఎక్కువ తక్కువ మీకు ఏం మాట్లాడగాని, ఇలా చెరువు ఎండిపోయింది, సెలికెండిపోయింది, అన్ని ఎండిపోయినాయి, మన బతుకులు ఆగమైపోయినాయి అమ్మా. చాలా మంది అంటా ఉన్నారు, కేసీఆర్ సార్ కనుక ఉన్నట్టుంటే
ఎట్లనే చేసి నీళ్ళిచ్చు బిడ్డ, ఏమన్నా చేసి నీళ్ళిచ్చు బిడ్డ అన్నటువంటి నమ్మకము మళ్ళా వచ్చింది. కాబట్టి కేసీఆర్ సార్ బస్సు తీసుకొని పోగానే మళ్ళీ నువ్వే కావాలా సార్ అన్నట్టే సార్ ఎట్లా ఎత్తురో మీ అందరు తెలుసు. కాలు ఇరిగిపోయి డాక్టర్ ఇంట్లో ఉండమన్నా కూడా పాన పోయినా పర్వాలేదు ప్రజలను కాపాడుకుంటా అని చెప్పేసి కట్టె పట్టుకొని బస్సు వేసుకొని తిరుగుతున్నాడు తెలంగాణ తీసుకొచ్చిన సార్ కదమ్మా మన కేసీఆర్ సార్. ఇలా ఈ సమయం గురించి మనం ఆలోచన చేయాలి. ఎవరు మనోళ్ళు ఎవరు మందోళ్ళు తెలంగాణ కోసం ఎవరు తిప్పలబడ్డారో మీరు ఆలోచన చేయాలి దయచేసి. నేను ఇల్లంతకుంట మండల ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. 5 మండలాలలో మాకు ఓట్లు తక్కువ వచ్చినా కూడా మొత్తము ఇల్లంతకుంట మండలంనే అత్యధిక మెజార్టీ ఇచ్చి వెనుక నేను ఉంటామా నిలబట్టినటువంటి మండలము నా ఇల్లంతకుంట మండలం. ప్రేమగల్ల మండలం ఇది, ఆత్మగల్ల మండలం ఇది. పని చేసే మనసులో పెట్టుకుంటారు, కన్న కొడుకులాగా సాదుకుంటారు. నాకే అప్పుడప్పుడు అనిపించినది, నాకు కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మీ అందరం చూస్తా ఉంటే బాగా రాసుకొచ్చుకున్నా మస్తు చెప్పాలనుకున్నా కానీ అన్ని మరిచిపోయినా మీ అందరం చూస్తా ఉంటే. ఎందుకంటే బతకబోయిన కొడుకు 6 నెలల తర్వాత మళ్ళీ వస్తే ఎట్లా ఉంటుందో నా పరిస్థితి కూడా గట్లనే ఉన్నది మీ అందరు చూస్తా ఉంటే. కానీ నేను మిమ్మల్ని ఇడిచిపెట్టలే, మీకోసమే నిలబడతా, పానం ఉన్నంత వరకు మీకోసమే కొట్లాడుతా బిడ్డ. 6 గ్యారంటీలు చెప్పినావు బిడ్డ, 6 గ్యారంటీలు చెప్పినావు. అప్పుడు అధికార పార్టీలో ఉండి మీకోసం పనిచేసినాం, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉండి 6 గ్యారంటీలు ఇవ్వాల్సిందని మీకోసం కొట్లాడ బిడ్డగా నిలబడతా. నాకేది అంశం మళ్ళా పాటలు పెడతా, కై గడతా. తెలంగాణ కోసం ఎట్లయితే పుడితొక్కడి సత్యరెండు రాజనవో రాజన ఎత్తుక తెలంగాణ జెండనవో 6 గ్యారంటీలు ఇస్తావా సత్తావా అని చెప్పేసి మళ్ళీ మీకోసం నేను పాట పాడతా. దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. చాలా మంది అన్నారు ఎన్నికలకు ముందు రాలేదా, ఊర్ల పంట రాకపోనా, ఎన్టీలకు బాట అనివాడు. 6 గ్యారంటీలు ఇస్తాం, ముసలానికి 4,000, ముసలోనికి 4,000, కోడలానికి 2,500. ఇక తిలం బంగారం కళ్యాణ లక్ష్మి. మా వాళ్ళైతే బంగారానికి ఆర్డర్ ఇచ్చి పెట్టుకున్నారట. ఇక కాంగ్రెస్ వాడు వస్తాడు, రేపు నేను గెడ్డీలు చేయించుకుంటా, నేను ముక్కు పుల్లలు చేయించుకుంటా, నా బిడ్డకు కడాలు చేపిస్తా. చేయించుని ఇబ్బంది ఏం లేదు. 6 గ్యారంటీలు అన్ని అమలు అయిపోయినాయట. గ్యాస్ సిలిండర్లు అయిపోయినాయి, కరెంటు బిల్లు అయిపోయినది, ముసలానికి పైసలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఇలా ఎవడన్నా ఏమిరా నాయనా, ఇలా మీరు చూసిరు కదా ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు ఏమన్నా మాట్లాడితే చాలు మీద వాడు కొడతా అంటున్నాడు. ఒక మంత్రి ఏమో దళిత్ మాకు మొన్న రైతు బంధు ఏదిరా అంటే ఒకటి చెప్పులతో కొడతా అన్నాడు. మన ముఖ్యమంత్రిని ఒక అవ్వ అడిగినది, బిడ్డ నా మనమరాలి లగ్గమైందిరా బిడ్డ, ఆయన ఒప్పుకున్నారా నాయన, నువ్వు తులం బంగారం ఇస్తావంటే నేను తులం బంగారం ఒప్పుకున్నారు నాయన. ఇప్పుడు ఆ పొల్లగాడు మొగలు ఇడిచిపెడతా అంటున్నా, నీ దండం పెట్టా బంగారం ఇస్తావా సత్తవురా అంటే ముసదానా ఏం మాట్లాడుతావు, నీ పేగులు తీసుకొని మెడకేసుకుంటా అంటున్నాడు. మొత్తం పేగులు మెడకేసుకుంటారంటారు. ఇచ్చేటోడు లేడు, చేసేటోడు లేడు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారో మీ అందరు తెలుసు. ఇవాళ రుణమాఫీ అందరు అడుగుతా ఉంటే ఇక్కడ రైతులు వినాలే, మా పటేల్ వినాలే, దయచేసి రైతులు వినాలే. ఇవాళ ఏమంటున్నాడు, ఏ ఊరి పోతా ఊరు నమ్మలేరు ఎవరు జనాలు. 6 గ్యారంటీలు అబద్ధాలని తేలిపోయినది. ఆఖరికి మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లలో ఓటు ఎయ్యరేమో అని చెప్పేసి ఈ ఊరికి వచ్చి ఎవరు రాజన్న మీద ఒట్టు పెడతా, కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు, ఏడుపాయల దుర్గమ్మ వారి మీద ఒట్టు, కొండగట్టు అంజన్న మీద ఒట్టు. అంటే దేవుళ్ళు సావని వీడు మాత్రం పడతారు. అయ్యి నీ కొడుకు మీద పెట్టు, నీ మన్మన్ మీద పెట్టరా బాయ్ ఇత్తా అని చెప్పేసి నీ మీద పెట్టుకుంటలేరు. ఇలా ఒట్లతోని మళ్ళీ కాలం గడపాలని చూస్తా ఉన్నారు. కాబట్టి నేను ఒక్కటే మీకు కోరుకుంటా ఉన్నా, దయచేసి మీ బిడ్డగా పనిచేసిన ఇక్కడున్న మీ అందరు కూడా ఒక నిజం చెప్పాలి. 50 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన, 50 పడకల దవాఖానా తీసుకొచ్చిన, 17 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడే హరీషన్ వచ్చి మీటింగ్ పెట్టి కొబ్బరికాయ కొట్టేచ్చినాడు. ఇప్పటి వరకల్లా ఇల్లంతా కుంటల దవాఖానా అయిందా? అయితే చేతులు ఎత్తుడు దయచేసి. అయిందా? కాలేదు. కాదు. ఎందుకనంటే మన ఎమ్మెల్యే గారికి 17 కోట్లు తీసుకొస్తే అలా పైసలు ఇంత కట్టాలా లేకుంటే లేదంటే పైసలు నాకే లేదు నేనెట్లా కడతానని ఇడిచిపెట్టిపోయిండు. రేపో మాబో మీ దవాఖాన గోవిందా పెద్దలింగపురం పోతుంది చూడండి రా కడగ చూసుకోండి. 30 పడకలు లేదు ఆడికి పోయింది, నాకు లేదుగా. 4 లైన్ల రోడ్డు తీసుకొచ్చిన కేసీఆర్ గారికి మా వినోదన్న బతిలాడితే సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట దాకా 4 వే లైన్స్ తీసుకొచ్చిన రోడ్లు, 4 లైన్ల రోడ్లు అది క్యాన్సిల్ చేయించారు కమిషన్ల కోసం. పెద్దలింగాపూర్ నుంచి జిల్లాల నుంచి డబల్ రోడ్ తీసుకొచ్చిన ఇలా ఇట్లుండనా జిగేలు ఉండి ఇంకా అది క్యాన్సిల్ చేయించిండు రోడ్డు. అట్లాగే మొత్తం ఇక్కడికి రావాల్సిన అన్నటువంటి రోడ్లన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక మా వాళ్ళు కొంతమంది యూత్ డిగ్రీ కాలేజ్ అని చెప్పిర్రు, అయ్యా యూత్ బిల్డింగ్ అని చెప్పిర్రు. యువకులకు దండం పెడతా ఉన్నా, నేను కట్టించిన యూత్ బిల్డింగ్ కు మన కొబ్బరికాయ కొట్టి శిలాపలకం పెట్టుకున్నారు. నమస్కారాలు, తప్పు లేదు, కట్టుకోవాల్సిందే. కానీ ఆయన ఇస్తానన్న స్టేడియం ఏది, క్రికెట్ స్టేడియం ఏదని
అడుగుతా ఉన్నా. ఇలా యూత్ జవాబు చెప్పాలి. గాడు ఒక బ్యాంకు కట్టిస్తాను కొబ్బరికాయ కొడితే ఇది చెరువులో కడుతుర్రని కోట్లేసిండు ఒక పెద్ద మనిషి. మళ్ళీ ఇలా చెరువులో మన్ను పోసిండు అన్న క్రికెట్ ఆడుతున్నాడు. ఆడతావా బిడ్డ? ఎవరిని కొనిస్తానటువంటి ఇక్కడ పోయిండు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ అబద్ధాలను నమ్మకండి. నేను మళ్ళా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ఒక ఓటు పడ్డా కూడా మా ముసలాన్ని పైసలు ఇవ్వకుండా నాకు ఓటేసిర్రు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వకుండా ఓటేసిర్రు, చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా ఇవ్వకుండా ఓటేసిర్రు అని చెప్పేసి ఉన్న ఎగబెడతారు. మీ దండం పెడతా. 5 లక్షల ఇల్లు మాత్రం రాదు, జాగరాది అది ఏది చెయ్యడు అని వదిలేద్దాం. నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా. ఇలా చాలా మంది ఇక్కడ బండి సంజయ్ గారు బీజేపీ అని కొంతమంది తిరుగుతా ఉన్నారు. ఈ బండి సంజయ్ ఎన్నడన్నా చూసిరా అమ్మ? మీరు దయచేసి మీరు చెప్పు. ఎన్నడన్నా మీ ఊళ్ళోకి వచ్చినా చూడనో ఒకసారి చేతులు ఎత్తురామా అందరు? దయచేసి మీరు అందరు కూడా ఎంతమంది బండి సంజయ్ చూడనో ఒకసారి మీరు అందరు చేతులు ఎత్తాలి. మా అవ్వలు ఎత్తాలి. మీ గుండెలు ఎవరు కూడా గుంజుకపోరు. దిలా కోపాలవేంలో ఒక్కసారి కూడా అందరు చేతులు ఎత్తి చూపించాలి. దయచేసి మీరు అందరు చూడలేదు. ఆయన రాడు. కేవలం 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తాడు. వచ్చి మోడీని చూడుర్రి, రాముని బొమ్మ తీసుకొర్రి, నన్ను గుర్తుర్రి అంటున్నాడు. ఎన్నడన్నా ఇల్లంతకుంట మండలానికి ఏకైనా పైసలు తీసుకొచ్చిండా? ఎన్నడన్నా ఏ ఊరికైనా వచ్చి ఎత్తున్నవని పలకరించినా? అమ్మా మీరే చెప్పురి. ఇలా చచ్చిపోతున్నారా బాబు? మా అనంతరం చెరువు ఎండిపోయింది, మా మిడ్మానేరు చెరువు ఎండిపోయింది, మా పంటలు ఎండిపోయినాయి, మా కాలువలు ఎండిపోయినాయి. మరి నువ్వు ఎంపీ కదా, ఇక్కడికి వచ్చి మనల్ని పరామర్శించి నీళ్ళు ఇవ్వమని చెప్పేసి అడగాల్సినటువంటి ఎంపీ గారు ఎన్నడూ కూడా మన దగ్గర రాలే. మన కష్టాలల్లా, మన కన్నీళ్ళల్లా మనకు కావాల్సిన చేసి పెట్టిండు మా వినోద్ అన్న. మీరు దయచేసి గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు కూడా ఆలోచన చెయ్యరు మీరు. ఇలా రాముని బొమ్మ ఉంటే రామునికి అందరం మొక్కుదాం. కానీ ఇలా రాముని పేరు చెప్పి ఓట్లాడుతున్నటువంటి బీజేపీ పార్టీ గురించి మాత్రం యువకులు ఆలోచించాలి. ప్రేమగల్లోడు, ఆత్మగల్లోడు, కష్టాలకు కన్నీళ్లకు మన దగ్గర ఉండే మన వినోదన్నం తప్పకుండా మీరు అందరూ కూడా దయచేసి వినోదన్నకి వేసే ఓటు కేసీఆర్కి వేసినట్టుగా భావించుకోవాలి, రసమై బాలకృష్ణ వేసినట్టుగానే భావించుకోవాలి. రేపు మళ్ళీ మన వినోదన్న గెలిస్తేనే మనకు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మనకు కావాల్సినవి అడుగుతాడు మన వినోదన్న. ఎవరు కొట్లాడతారమ్మా? ఇలా మొన్నటిదాకా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంచుకో చించుకో తిప్పలు పడ్డా, బిడ్డకి తీసుకురమ్మంటే గది తీసుకొచ్చిన. ఇంటికి వచ్చి చీర పట్టుకొని వచ్చి కళ్యాణ లక్ష్మి చేతిలో పెట్టి చీర పెట్టి దండ పెట్టే కొడుకు ఎమ్మెల్యే ఉన్నాడమ్మా.